హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చామ దుంపల ఫ్రైని క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఇంకా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇలా గనక చేసుకుంటే. ఇది ఉట్టిగా రైస్లో తినడానికైనా, లేదంటే సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇంకా చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను చామ దుంపలను తీసుకున్నానండి. వాటర్లో క్లీన్ చేసేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అవి మునగాక వాటర్ వేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టేసుకోండి. విజిల్స్ అనేది 2 విజిల్స్ వచ్చిన దాకా ఉంచొద్దు, మెత్తగా ఉడికిపోతాయి. అలాగా 2 విజిల్స్ వస్తే ఈ విధంగా చల్లారిపోయాక పై పొట్టునంతా ఈ విధంగా తీసేసేసుకోండి. మరీ ఎక్కువ ఉడికినా మెత్తగా అయిపోతాయండి. అంత మెత్తగా అయితే ఫ్రైకి అంత బాగోవు. తర్వాత అవి పొట్టు తీసాక ఈ విధంగా 1/2 ఇంచి ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇట్లా ఉంటే సరిపోద్ది. మరి లావుగా ఉన్న అంత క్రిస్పీగా రావండి చామ దుంపల ఫ్రై. తర్వాత ఒక ప్యాన్ ఒకటి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న చామ దుంపల ముక్కలు కూడా వేసేసుకోండి. వీటిల్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఇవి కొంచెం ఆ జిగురు వల్ల కొంచెం మెత్తగా ఉంటాయండి. ఆ జిగురంతా ఫ్రై అయ్యాక ఆ జిగురంతా పోద్ది, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. అప్పటి వరకు ఇట్లా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలో 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ లోపల దీనికి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక 4 లేదా 5 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, తినే శనగపప్పు 1 స్పూన్ వేసి వీటిని మెత్తగా మిక్సీలు పట్టేసుకోండి. తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చామ దుంప ముక్కల్ని కూడా వేసేసుకొని వీటిని మొత్తాన్ని కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకొని తర్వాత దీంట్లోకి మనం 1/2 స్పూన్ పసుపు వేసానండి. సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు కదా, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేసాక కూడా బాగా సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోద్దండి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా ఫైనల్గా మనం మిక్సీ పట్టుకున్న కారం వేసేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ వేసానండి కారం వేసాక 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇవి కారము ఈ ధనియాల పౌడర్ అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకోండి. ఇంతేనండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి చామ దుంపల ఫ్రై. ఇలా కనుక చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉట్టిగా రైస్లో తినడానికి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చామ దుంపల ఫ్రై ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.